హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. గ్యాస్ స్టవ్ స్టాండ్స్ ఉంటాయి కదండి, ఆ స్టాండ్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెలో వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత అందులో ఒక స్పూను సర్ఫ్ పౌడర్ వేసుకోవాలి. ఏ సర్ఫ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ వంట సోడాను యాడ్ చేస్తున్నాను. వంట సోడాని కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెను కిందికి దించుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాస్ స్టాండ్స్ని ఈ వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 2 అవర్స్ వరకు. సో నేను అందులో గిన్నెలో సరిపోలేదని ఇంకా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వాటర్ మొత్తము. ఇప్పుడు ఇలా నేను 2 స్టాండ్స్ వేసుకొని ఈ స్టాండ్స్ మునిగేంత వరకు వాటర్ని వేడి చేసుకొని ఇంకొన్ని హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఈ స్టాండ్స్ని మనం వాటర్లోనే. ఇలా 2 అవర్స్ తర్వాత నానిన తర్వాత ఒక స్టాండ్ని బయటికి తీసేసి మనము గిన్నెలో స్క్రబ్ చేస్తాం కదా, స్టీల్ స్క్రబ్బరు, ఆ స్క్రబ్బర్తో ఇప్పుడు నేను వీటిని స్క్రబ్ చేస్తున్నాను. దీనికి కొద్దిగా సోప్ తీసుకొని ఈ స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తున్నాను. మామూలు స్క్రబ్బర్ కంటే స్టీల్ స్క్రబ్బర్తో ఈజీగా పోతున్నాయండి స్టెన్స్. సో ఇలా బాగా రఫ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా వీటిని వాటర్లోనే సోక్ చేయొచ్చు. చూడండి ఈజీగా ఎలా వస్తుందో, స్క్రబ్ చేస్తుంటే బ్లాక్నెస్ అంతా వస్తుంది ఈజీగా. అంతే కదండి, ఎప్పటికప్పుడు మనము పాలు పొంగిపోయినప్పుడు, టీ పొంగిపోయినప్పుడు, ఏదన్నా పొంగిపోయినప్పుడు వెంటనే మనము క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఇలా స్టాండ్స్కి అలాగే అతుక్కొని ఉంటాయి. మీకు వాటిని ఎప్పటికప్పుడు ఏదైనా పొంగిపోయినప్పుడు అందుకు వెంటనే మనము తీసుకొని స్టాండ్స్ని క్లీన్ చేసుకోవాలి. చూడండి ఈజీగా వస్తుంది. చూడండి ఎంత క్లీన్గా పోయాయో. ఇలా మొత్తం 2 స్టాండ్స్ని కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవాలి స్క్రబ్బర్తో. నేను ఇదే విధంగా ఇంకా కొద్దిగా స్టెయిన్స్ పోకుండా ఉంటే నేను స్పూన్ తీసుకొని స్పూన్తో స్క్రబ్ చేస్తున్నాను. ఇలా స్పూన్తో స్క్రబ్ చేసుకుంటే ఏవైనా స్ట్రాంగ్గా ఉంటాయి కదా, అవి స్టెయిన్స్ అవి ఈజీగా పోతాయి. ఈ విధంగా చూడండి స్పూన్తో ఈజీగా వచ్చేస్తుంది బ్లాక్నెస్ అంతా. సో ఇలా స్పూన్తో స్క్రబ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అలానే కంటిన్యూ చేయాలి. ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ మాత్రమే కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఏమైనా స్టెయిన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకొని వాటిని కూడా ఇలా స్పూన్తో ఒకసారి నేను స్క్రబ్ చేసుకుంటున్నాను. ఈజీగా వెళ్తున్నాయి. తర్వాత నేను సోప్ తీసుకొని సోప్తో స్క్రబ్ చేసి వాటర్తో వాష్ చేసుకున్నాను. చూడండి ఎంత క్లీన్గా పోయాయో స్టెయిన్స్ మొత్తం. ముందు ఉండే స్టాండ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ముందు స్టాండ్స్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి ఆల్మోస్ట్ బ్లాక్నెస్ అంతా పోయింది, కార్నర్స్లో ఉండే బ్లాక్నెస్ అంతా. ఈ విధంగా ఇంట్లోనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు స్టాండ్స్ని, ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా. చూడండి ముందు ఉండే స్టాండ్స్ ఎలా ఉన్నాయో చూడండి, బ్లాక్నెస్ అంతా ఎలా ఉందో కార్నర్స్కి. తర్వాత వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి స్టాండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.